రాజ్యాంగ పరిరక్షణ అంశాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో చర్చ జరిగింది. మొన్న మధ్యనే ఆ సంఘాలతో కలిసి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి ఇంటలెక్చువల్ అందరినీ కూడా పిలిచినాం. దాని తర్వాత తదనంతరం కోర్స్ ఆఫ్ యాక్షన్, భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కూర్చోవడం జరిగింది. నవంబర్ 26 కేంద్రకంగా ఒక పెద్ద బహిరంగ సభతో కూడిన కార్యాచరణ తీసుకోవాలి. దానికి జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలను పెట్టాలని ఒక ఆలోచన. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ విచారధారతో సమ్మిళితమైన సంఘాలను, తర్వాత న్యూట్రల్ సొసైటీలో ఉన్న కొంతమందిని కూడా అసోసియేట్స్ గా తీసుకొని ఈ యొక్క కార్యాచరణ ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచన ఈరోజు చేయడం జరిగింది. దాంతో పాటు లేటెస్ట్ బర్నింగ్ ఇష్యూగా ఉన్న ఓట్ చోరీని కూడా అనుసంధానం చేయడం. ఎందుకంటే ఏ విధంగా రాజ్యాంగాన్ని కూలదోసే కుట్రలు చేస్తుందంటే, రాజ్యాంగం ఇచ్చిన 1 ఓట్ 1 వాల్యూ అనే అంశాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా తూట్లు పొడుస్తుందో ఆ నినాదాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కార్యాచరణ ఉండాలి అని చెప్పేసి ఈరోజు చాలా మంది మిత్రులు అభిప్రాయపడ్డారు. త్వరలోనే దాని మీద ఓట్ చోరీకి సంబంధించిన అంశంలో పిసిసి ప్రెసిడెంట్ గారిని, తర్వాత ముఖ్యమంత్రి గారిని, ఇతర పెద్దలందరినీ కూడా కలిసి వాళ్ళని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలనే అంశం మీద కూడా మేము ఈరోజు అనుకున్నాం. ప్రత్యేకించి ఈ కమిటీని తెలంగాణలోనే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇక్కడ రాజ్యాంగ చైతన్యం కానీ సామాజిక చైతన్యం కానీ ఎక్కువ ఉన్న ప్రాంతం అవడం. రెండవది, ఇక్కడ గతంలో పనిచేసిన సంఘాలు వాళ్ళతో అసోసియేట్ అయిన తీరును చూసి ఇక్కడ మొట్టమొదటిసారిగా భారతదేశంలో తెలంగాణలో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం. కాబట్టి దీనికి మొడాలిటీస్ కూడా మేమే సెట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. కాబట్టి ప్రతి జిల్లాలో ఈ స్టేట్ స్థాయి నమూనా ఎట్లా ఉంటుందో జిల్లా స్థాయి నమూనాను కూడా ఏర్పాటు చేసి ప్రజా సంఘాలను, కుల సంఘాలను, పౌర సమాజాన్ని అందరినీ కూడా మమేకం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్ఎస్ఎస్, బీజేపీ యొక్క ఆలోచన 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఏర్పాటు తర్వాత రాజ్యాంగాన్ని ఏ విధంగా డెఫ్యూజ్ చేయాలనే ఒక కుట్ర వాళ్ళ అంతర్లీనంగా ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దానికి, ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన దానికి ప్రధానమంత్రి గారు మాట్లాడట్లేదు, ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఈసీ పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నది. ఎలక్షన్ కమిషన్ మీద టార్గెట్ చేసి, ఎలక్షన్ కమిషన్ మీద ఎలిగేషన్స్ చేసి, ఎలక్షన్ కమిషన్ మీద స్టేట్మెంట్స్ ఇస్తున్నందుకు ఎలక్షన్ కమిషన్ కౌంటర్ ఇవ్వడం ఓకే గాని ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఓట్లు పోయిందని వాళ్ళ ఓట్లు తీసేసిండ్రు అని కొంతమంది అయితే, ఓటర్ లిస్ట్ లో చనిపోయిన వాళ్ళగా చూపించిన వాళ్ళు వచ్చేసి రాహుల్ గాంధీ గారితో కాఫీ తాగుతున్నారు. లేదంటే వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు, మేము చనిపోలేదని. అంటే ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఇది ప్రజాస్వామ్య హననం జరుగుతున్న పరిస్థితిలో ఈ సంవిధాన్ బచావో కమిటీకి ఒక బృహత్తరమైన బాధ్యత ఉంది. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకుపోవాలనే ఉద్దేశంతో అటు విద్యార్థులతో పాటు, యువకులతో పాటు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలతో పాటు బడుగు బలహీన వర్గాలను, మైనారిటీలను కలుపుకొని ఈ సంఘం మమేకం కావాలని ఒక ఆలోచన వచ్చింది. గతం కంటే ఇంకా మెరుగైన ఒక సేవలు అందించడానికి పెద్ద ఎత్తున సమాజం స్పందిస్తున్న పరిస్థితిని బట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 2-3 డేస్ తర్వాత పెద్ద ఎత్తున దీని మీద కార్యాచరణ, ఏవైతే కమిటీ కాన్స్టిట్యూట్ చేసిండ్రో కమిటీ కాన్స్టిట్యూట్ చేసిన వాళ్ళని జిల్లా ఇన్ఛార్జీలుగా చేయడంతో పాటు జిల్లా నిర్మాణాలను కూడా పార్టీతో కలిసి ఏ విధంగా చేయాలనే ఆలోచన మేము చేసినాం. కాబట్టి ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ కాదు. అందుకనే మేము తెలంగాణ సమాజానికి, తెలంగాణ పౌర సమాజానికి మా విజ్ఞప్తి ఏంటంటే, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులందరి మీద ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అంటే కేవలం రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని కొంతమంది బయట అనుకుంటున్నట్టుగా కాకుండా, ప్రజా ప్రయోజనాలు, రాజ్యాంగ ప్రయోజనాలు దీంట్లో ఇమిడి ఉన్న పరిస్థితి. చివరికి ఏ రాజ్యాంగం ఈ రోజు ఈ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందో, ఈ రాజకీయ వ్యవస్థను నిర్మించిందో, అదే రాజ్యాంగం నన్ను కాపాడండి అనే స్థితికి వచ్చింది అని అంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది, ఇలా ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వినయ్ కుమార్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున
నవంబర్ 26ను జరపడానికి కార్యాచరణ చేస్తున్నాం. ఏఐసిసి నుంచి మొదలు పెడితే ఈ రాజ్యాంగ నిపుణులు ఎవరైతే ఉంటారో, ఎక్స్పర్ట్స్ ఉంటారో, రాజ్యాంగం పట్ల కమిటెడ్ గా ఉండే జాతీయ అంతర్జాతీయ సమాజాన్ని కూడా మమేకం చేసే ఒక ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని మేము తెలియజేస్తూ, ఒకటి మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పరిరక్షణ బీజేపీ బాధ్యత కాదా? ఇలా బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ గారి మీద చేస్తున్న స్టేట్మెంట్ చూస్తే ఒక రకంగా నవ్వొస్తున్నది వాళ్ళని చూస్తే. ఓట్లు పోయిన వాళ్ళు ఓట్లు పోయినాయని ఏడుస్తుంటే, మీ ఓట్లు ఏం పోలే, రాహుల్ గాంధీ ఆ ఓట్లు తీసుకున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇలా ఓటు బాధ్యత వ్యక్తిది. వ్యక్తి నాయకుడిని ఎన్నుకునే బాధ్యత ఈరోజు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించింది. గతంలో ఏంది? రాజులకు, సామంత రాజులకు, జమీందారులకు, జాగీర్దారులకు, పెట్టుబడిదారులకు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకు ఓట్లు ఇచ్చే కల్చర్ భారత రాజ్యాంగం కంటే ముందుండే. మహిళలకు ఓటే లేదు. కానీ అలా ఆ ఓటును చోరీ చేయడానికి బీజేపీ ప్రభుత్వం, అంటే ప్రజలతో గెలవలేక ప్రజల ఓట్లను తన అధీనంలోకి తెచ్చుకొని ఎట్లా గెలవాలనో, ఎక్కడ తగ్గిస్తే గెలుస్తారో, ఎక్కడ పెంచితే గెలుస్తారో, ఎక్కడ తీసేస్తే గెలుస్తారో అనే ఒక సూత్రాన్ని పట్టుకొని ఒక పెద్ద విధ్వంసం భారతదేశంలో సృష్టిస్తున్న పరిస్థితిలో ఈ సంఘం యొక్క బాధ్యత, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ యొక్క బాధ్యత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ 100 రోజుల కార్యక్రమాన్ని త్వరలోనే మళ్ళీ ప్రకటిస్తూ, ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారితో పాటు, పిసిసి ప్రెసిడెంట్ గారితో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం చేస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.